రాజా ఇలా రా, ఇలా రావయ్యా. ఇంత అడగలే నిన్ను, అడిగితే మాత్రం అక్కడి తెచ్చిస్తావు. ఇలా రా. ఏమిటి మాస్టారు? ఏమయ్యా నువ్వు అసలు మొగాడివేనా అని ఆ అనుమానం ఎందుకు వచ్చింది మాస్టారు? మూతి మీద మీసాలున్నాయి, నాకు భార్య బిడ్డ ఉన్నారు. నేను పురుషుణ్ణి కాకపోవడం ఏమిటండి? భార్య బిడ్డలు మూతి మీద మీసం ఉన్నంత మాత్రాన పురుషుడు కాదయ్యా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అదేదయ్యా నీకు? పొద్దున పోతాం, నాటకాలంటావు, కచేరీలంటావు, ఎన్నాళ్ళైనా ఘనవేషాలు వేస్తూ ఇరుగు పొరుగు మీద ఆధారపడతావు. పాపం ఆడపిల్ల నీకోసం ఆ బిడ్డ కోసం ఎంతకాలం అవస్థ పడగలదు? నిజమే మాస్టారు, దేనికైనా కాలం కర్మం కలిసి రావాలని మీరే అంటారు కదా. మరి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఆకలి అవుతుంది మాస్టర్, వస్తాను. ఆకలి ఎత్తిన వాళ్ళు కూడా లోకంలో ఉన్న ఆకలంతా నీ కడుపులోనే పెట్టారయ్యా. అన్నారా? వస్తా మాస్టారు. మరి జీ వదినవా తిన్నారా? పోయి అమ్మతో ఇద్దరికి వడ్డించమని చెప్పు. వడ్డించాను, రండి. ఏం జోక? కొన్ని స్థితిలో ఉన్నామా మనం? ఉన్నవే అవి. ఈరోజు అవి కూడా అన్నంగా మారిపోయినాయి. ఏం చేయమంటావు చెప్పు. బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. సరే చూడు వెంకటేశం, నీ బుచ్చమ్మక్క వీడియో అయినా బాగా బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఎక్సలెంట్ ఎక్సలెంట్. రౌడీల తెల్ల రౌడీ, సంగూన్ రౌడీ, వీడే ఛాలెంజ్ రౌడీ. బ్యూటిఫుల్. చతుస్సముద్ర వేలావలయుత ధరణి ఈ సుయోధన సార్వభౌములకు జమీందార్ జగన్ అంటే రాతిగుంట గలవాడనుకుంటున్నావా లత? అయ్యో ఎంత పని చేసావరా సన్నాసి, ఎంత పని చేసావరా? అయ్యో నువ్వు పాల్గొంటాయండి. ఘనమైన సభలోన ఘటికుండవీవని సభలోన ఘటికుండవీవని ఏ ఎన్నారు పొగిడెను ఎంతగానో. ప్రకటనలో బాగుబాగని ఇచ్చి బోల్డుగా ఎన్నారు గోల్డ్ షీల్డ్. స్టేజిపై నా నేర్పు స్టైలుగా రాణించుతావని రాజకపూరు బొంబాయి రమ్మని భోజనానికి పిలిచి ఆదరించే నన్ను అమితాబన్. అప్పుడిచ్చిన మొమెంటో రాయిది. ఇంటికి మూలమైనది చిన్ని షీల్డు. నేడు పగులగొట్టితివిరా పాడు వెధవ. పట్టుకి నిన్ను తిట్టినా కొట్టినా ఫలితమేమి? సంతసించితి ముయ్యరా చిన్ని నోరు. నేనేపించానా? వాడే నేర్పించాడు. చూడు ఎలా పడ్డ కూర్చాడు. పోనీలండి, ఒక్కగానొక్క నలుసు. నాకు ఒక్కగానొక్క మూమెంట్. ఈ ఊర్లో కల్లా మంచి బెస్ట్ సెలూన్ సారు. సుభానల్లా. ఏమిటి? పక్కలకెళ్ళి అచ్చ నాగేశ్వరరావు సార్ మీరు, ముంగల్కెళ్ళి అచ్చంటి రామారావు సార్ మీరు, నెత్తి నిండా ఎంట్రీకెళ్ళి మీరు సినిమాల్లో పోరా సార్, పెద్ద హీరో అవుతారు. సర్లేవయ్యా, ముందు కటింగ్ కానీ. ఇంకేం కటింగ్ అయిపోయిందా? ఇప్పట్లో ఇదే ఫ్యాషన్. మీరు గొరగమా గొరగం, అందం పోతుంది, తెలిచిపోండి సాబ్. సాబ్ నేను చెప్పింది మరవత్, సినిమాల్లోకి పొండి సాబ్. ఇక్కడే ఉన్నాను. పిలుపులు ఏదైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరికి కావాలి? ఉద్యోగాలు ఏదో ఒక తొక్క నాకు విషయం చెప్పండి. నేను వెనక ఉన్నాను. మామూలుగానే ఉన్నారు. పక్క నుంచి ఎప్పలానే ఉన్నారు. ఇప్పుడు ఎదురుగా చూసి చెప్పు ఎలా ఉన్నాను? మీలానే ఉన్నారండి. అది కాదు రాధా, నేను అదేంటంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? అబ్బా ఏమిటండి పిచ్చి చేస్తులు? అవును
3 రూపాయలకి ఏం కట్ చేసినట్టు? ఇప్పుడు ఫ్యాషన్ అదే, హీరోల క్రాఫింగ్ ఇలాగే ఉండాలి. హీరోనా? అవును, నేను ఎవరనుకున్నావు? మహారాజండి. నా గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేదు కానీ బార్బర్ షాప్ బాబా అమ్మయ్య గుర్తించి నా కర్తవ్యాన్ని బోధించాడు. నేను ఏ వైపు చూసినా అందంగా ఉంటానన్నాడు. నేను చలనచిత్రసీమలో ఒక మణిపూసిన విధాన్ని, నాకు ఉద్యమైన భవిష్యత్తు ఉంటుందని దీవించి పంపాడు తెలుసా. చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. వాడేదో వాగటమునో అది విని మీరు గాలి మేడలో కట్టేయడమునా? మనమేమిటి, మన పరిస్థితి ఏమిటి, మీ ఊహలేమిటి, అసలు ఏమైనా అర్థం ఉందా? అదేమిటి రాధా, నేను గొప్ప అన్నవాళ్ళని కూడా తప్ప. కాలేజీలో మనం చదువుకునే రోజుల్లో స్టేజ్ మీద నేను ఎంత గొప్ప నటున్నావు నీకు తెలీదా? అవన్నీ బాధ్యతలు తెలియని వయసులో చెప్పుకునేవండి. తెల్లవారితే తిండిలాగా పసివాణ్ణి పస్తుంచకుండా చూసే మార్గం ఏమిటా అని ఇలా స్వర్గానికి నిచ్చెనలు వేసి ఊహల్లో బ్రతకాలనుకోవడం చాలా పొరపాటు. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా మాట్లాడకండి. ఏదైనా బ్రతుకు తెరవచించండి. నాన్న